మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నా. ఈరోజు బలపరిచే వాక్యము ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా ఎస్తేరు గ్రంథములో మొర్దెకై యొక్క విశ్వాస జీవితాన్ని, దేవుని చిత్తానికి లోబడిన విషయాన్ని ఈ రోజున మనము ధ్యానం చేయుచున్నాం. హామాను ఎదుట మోకరించి అతనికి నమస్కారం చేసేందుకు మొర్దెకై ఎందుకు తిరస్కరించాడు? అలా అతడు రాజప్రతినిధిని అగౌరవపరుస్తూ రాజాజ్ఞను తిరస్కరించడానికి అతని తలబిరుసుతనము మరియు మొండి వైఖరి కారణమంటారా? కానే కాదు. హామాను రాజైన అహష్వేరోషు సంస్థానములో అత్యున్నతమైన అధికారి అయినప్పటికీ అతడు యూదులకు విరోధి అయినందున యెహోవా కూడా విరోధి. హామాను ఒక అమాలేకీయుడు. యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము అని నిర్గమకాండము 17వ అధ్యాయం 16వ వచనములో యెహోవా ప్రతిజ్ఞ చేశాడు. యెహోవా యుద్ధం ప్రకటించిన ఒక వ్యక్తికి నిజమైన అబ్రహాము కుమారుడు ఎలా మోకరించి నమస్కరించగలుగుతాడు? హామాను ఎదుట మొర్దెకై మోకరించి నమస్కరించకపోవటానికి కారణము అతని తలబిరుసుతనము కాదు, అతని మొండి వైఖరి కూడా కాదు. దానికి కారణము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యందలి అతని గొప్ప విశ్వాసమే, ఆయన తోటి ఆయన సన్నిహిత సంబంధమే. దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు చెల్లా చెదురైపోయినప్పటికీ, వారి ఇళ్ళు కాల్చబడి పూర్తిగా శిథిలమైన స్థితిలో ఉన్నప్పటికీ, యెరూషలేము పట్టణం యొక్క ప్రాచీన మహిమ పూర్తిగా కనుమరుగైపోయినప్పటికీ, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలను విశ్వాసపు హృదయము తిరస్కరించగలదా? తిరస్కరించలేదు. కానీ అది తన సర్వనాశనాన్ని గుర్తిస్తుంది. శిథిలాలపై ప్రశాంతంగా నడిచి వెళుతుంది. మొర్దెకైకి తమ సర్వనాశనం బాగానే గుర్తుంది. తమ శిథిలాలు ఇంకనూ అతని మనసులో తాజాగా మెదులాడుతూనే ఉన్నాయి. తాను గోనెపట్ట ధరించిన ఒక బికారిగా ఉన్నప్పటికీ అహష్వేరోషు సంస్థానములో అత్యున్నతమైన పదవులు ఉన్న హామాను ఎదుట మాత్రము అతడు మోకరించడు. దాని ఫలితముగా ఏం జరిగింది? గోనెపట్ట స్థానాన్ని రాజవస్త్రములు ఆక్రమించాయి. రాజద్వారం వద్దనున్న అతని స్థానము రాజసింహాసనం ప్రక్కకు మార్చబడింది. ఆ దేశ ఆచార వ్యవహారాలను అనుసరించి కాక తన విశ్వాసం ఏమి అనుసరించమని చెబుతుందో దానిని అతడు చేశాడు. ఆ దేశ చట్టాలు ఆజ్ఞాపించేవే కాక దేవుని వాక్యము ఏమని ఆజ్ఞాపిస్తుందో దానిని అతడు అనుసరించాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణముగా కాక తన కట్టడలకు నియమ నిబంధనలకు అనుగుణముగా అతడు వ్యవహరించాడు. మనుషులను సంతోషపెట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని సంతోషపెట్టేందుకే అతడు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణముగా
మన ప్రమాణాలను తగ్గించుకుంటే ఏం పోతుంది? మనల్ని ఆవరించిన పరిస్థితులతో కూడా కాస్త రాజీ పడితే ఏమవుతుంది? అధికారిక స్థానంలో ఉన్న వ్యక్తి అమాలేకుడైనా సరే, వేరెవరైనా సరే ఆ అధికారానికి మనము లోబడవలసిన అవసరం లేదా అని కొందరు ప్రశ్నించవచ్చు. అప్పుడు విశ్వాసము ఒకే ఒక మాటలో ఇలా జవాబిస్తుంది: తాను తరతరములు అమాలేకీయులతో యుద్ధం చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు. ఆ విధముగా విశ్వాసము జీవము గల దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఆయన ఎదుట నిందారహితముగా నడిచేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుత దినాలలో కూడా మనము విశ్వాసులుగా జీవిస్తున్న దినాలు, విశ్వాసులుగా జీవిస్తున్న ఈ దినాలలో మనము ఎలాంటి రోషము కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాం? దేవుని యొక్క ప్రమాణాలను, దేవుని యొక్క చిత్తాన్ని మనము గౌరవించగలుగుతున్నామా? లోబడగలుగుతున్నామా? మనము మన విశ్వాస జీవితంలో ఎలా ఉన్నామన్న విషయాన్ని పరిశీలన చేసుకొని దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్తానికి లోబడదాం. దేవుని నామములో దీవించబడదాం. మొర్దెకై దేవుని ఘనపరిచాడు, దేవుని మహిమపరిచాడు. దేవుడు అతన్ని ఆ దేశంలో ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టాడు. దేవుని మహిమపరిచే విధముగా మొర్దెకైలాగా ఈ లోకములో రోషము కలిగి ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. పరాయి దేశములో, పరాయి పరిపాలనలో మొర్దెకై ఉన్నప్పటికీ నీ చిత్తానికి లోబడి నిన్ను మహిమపరిచిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా మా విశ్వాస జీవితంలో నీ వాక్యానికి లోబడి ఎలాంటి పరిస్థితులు వచ్చినా మరి యోగ్యంగా బ్రతకటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చండి. పరిపూర్ణమైన సంతోషము, దీవెన, ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరికీ క్షేమము కలగజేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున్న తండ్రి. ఆమేన్.